అందరికీ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 సో టీఎస్కే తెలుగు మీడియా. హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ వీకెండ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో దయచేసి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఓకే ఏదో సో ఈ వీడియో అనేది చేయడానికి ముందు వెల్కమ్ బ్యాక్ టు టీఎస్కే తెలుగు మీడియా అండి. సో ఫస్ట్ చూసేవాళ్ళు ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎస్కే తెలుగు మీడియా అని. సో సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే మీ విలువైన కామెంట్స్ని తెలియజేయండి. ఓకే, సూటి లేకుండా సుట్టుగా లేకుండా ఏమి లేకుండా క్లారిటీతో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి చూస్తాను. సో బిగ్ బాస్ రివ్యూ అండి. సో కొన్ని నేమ్స్ అయితే కన్ఫర్మేషన్స్ వచ్చాయి. సో అలా కొందరి దగ్గర కూడా మనం క్లారిటీగా తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకున్నాం. సో ఏదైతే బిగ్ బాస్ మనం చాలామంది డౌట్లతో చెప్తే కూడా మనం మ్యాక్సిమం సెప్టెంబర్ 1 లోపే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. అలాగే బిగ్ బాస్ మనకి ఆల్రెడీ ప్రోమోస్ వచ్చేసి అన్ని సెప్టెంబర్ 1 నైట్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది గ్రాండ్ లాంచ్. సో సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నాగార్జున గారి హోస్ట్. మనం ఏదైతే టైటిల్ పెట్టుకున్నామో బిగ్ బాస్ 8లో అంతులేదు ఆరంభం, అంటే ఎవ్రీ మూమెంట్ మనకి స్టార్టింగ్ లాగే ఉంటుంది. అది ఫుడ్ దగ్గర అవ్వచ్చు, గేమ్స్ దగ్గర అవ్వచ్చు, ఫన్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్స్ అవ్వచ్చు, ఫుడ్ దగ్గర కానీ, అలాగే ఫైట్స్ కానీ, మంచి ఆర్గ్యుమెంట్స్, హీటింగ్ బాగుంటుంది, సరదాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే కంటెస్టెంట్స్ కూడా కొంచెం యంగ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో ఇట్స్ టు బి ఏ ఫన్ కూడా ఉంటుందండి కొంతమంది. అలాగే కలర్ఫుల్ గ్లామరస్ గర్ల్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతారు. సో అది ఎవరెవరైనా తెలియజేద్దాం. సో ముందుకైతే సో లెట్స్ గో ఫర్ బిగ్ బాస్ రివ్యూ అండి. సో హాయ్ హలో అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు టీఎస్కే తెలుగు మీడియా. బిగ్ బాస్ సీజన్ 8 అనేది సో సెప్టెంబర్ 1 స్టార్ట్ అవుతుందండి. సో సుత్తి లేకుండా సూటుగా చెప్తాను. సో దీనికి ఒకటే ఏంటంటే ప్రతి ఎపిసోడ్ మేము మీకు రివ్యూస్ క్లియర్గా ఇస్తాను. సో ఏ ప్లేయర్ ఎలా ఆడారు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి మీరు నచ్చారు కదా వీళ్ళు నచ్చారని కాకుండా జెన్యున్గా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి మాత్రం మీరు ఓటేసి గెలిపించండి. మీ విలువైన ఓట్స్ నిజాయితీగా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్గా ఏదైతే ఉన్నారో సో మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మన ప్లేయర్స్ ఎవరెవరు అనేది చూసుకుందాం. ముందుగా కప్పులుగా వచ్చేసి ఏక్నాథ్ అండ్ హారిక. వీళ్ళు అందరికీ సుపరిచితులే. నేను శైలజ సీరియల్ కానీ నాతో డ్యాన్స్ కానీ ఇలా చాలా ప్రోగ్రామ్స్ నా జోడీ సో ఏదో సమ్ కపుల్ ప్రోగ్రామ్స్కి వచ్చారు. సో సీరియల్స్లో చాలా సీరియల్స్ చేస్తారు. సో చాలా యాక్టివ్ కపుల్స్ అండి. సో సరదాగా ఉంటాయి కానీ జెన్యున్ కపుల్ బాగుంటుంది. వాళ్ళ ఉన్న మాట్లాడు కానీ వాడి తీరు కానీ అన్నీ కూడా బాగుంటాయి. సో కపుల్ వైజ్గా అయితే వాళ్ళు వస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి బాంసిక్ బబ్లు. సో మీకు కామెడియన్ అలాగే స్టాండప్ కామెడీ పర్సన్ కూడా తను. సో అలాగే సనా గారు అండి, సీనియర్ యాక్టర్ పరంగా తీసుకుంటున్నారు సనా గారిని. ఆవిడ చాలా సీరియస్గా చేశారు, అలాగే సినిమాలో కూడా చేశారు. సో అలాగే మనకి రీతు చౌదరి అండి, రీతు చౌదరి వస్తారు. రీతు చౌదరి తర్వాత నెక్స్ట్ మన అసలు వస్తారా లేదనుకున్నారు విష్ణుప్రియ ఏదైతే ఉందో. సో విష్ణుప్రియ కూడా వస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సాకేత్ సింగర్ ఫేస్లో చూసుకుంటే సాకేత్ వస్తున్నారు. సాకేత్ అలాగే మనకి ఆదిత్య ఓం అనేసి మనకి లాహిరి సినిమాలో సో చాలా బాగా మంచి క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ చేసి చాలా అందరికి సుపరిచితంగా దగ్గరయ్యాడు. సో ఆదిత్య ఓం కూడా వస్తున్నాడు అండి. సో ఆదిత్య ఓం కూడా వస్తున్నాడు. అలాగే మనకి ఇంకా అసలు డీ డాన్స్లో ఫేమస్ అయిన వాళ్ళు వస్తున్నారు. అలాగే జబర్దస్త్ యాంకర్, మాజీ యాంకర్, అలాగే తెలుగు వచ్చి రానట్టుగా మంచి చాలా తన మాటలతో తన సున్నితమైన కామెడీని అందిస్తున్న సౌమ్య కూడా వస్తున్నారు. సో సౌమ్య కూడా వస్తారు. ఇంకా రిమైనింగ్ పీపుల్ ఆఫ్ కొంతమంది నేమ్స్ అయితే మనకు ఇంకా క్లారిటీ అయితే లేదు. సో వస్తారు. సో అలాగే మనకి ఇందర్నీల్ గారు, మనం ఏదైతే అనుకున్నామో ఆ ఇందర్నీల్ గారు కూడా వస్తున్నారు. సో ఫైట్ విల్ బీ టఫ్ అండ్ బాగుంటుంది గేమ్ ఆడడానికి. సో అందరూ కూడా యాక్టివ్గా ఉంటారు. ఇంకా రిమైనింగ్ పీపుల్స్ కంప్లీట్గా కూడా లిస్ట్ అనేది అప్పటికప్పుడు మార్చడం తర్వాత తెలియదు ఇంకేమవుతుందో సడన్గా చేంజెస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా యాదమరాజు అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ యాదమరాజు కూడా వస్తారు. సో కమెడియన్గా యాజ్ ఎ కమెడియన్ కేటగిరీలో యాదమరాజు కూడా వస్తారు. సో యాదమరాజు వస్తే సో అందరూ కూడా చూడండి, కామెడీ ఉంటుంది. సో అలాగే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. సో కంటెస్టెంట్స్ అందరికీ కూడా. సో ఈ బిగ్ బాస్ అనేది అంతులేదు ఆరంభం అనే ఉంటుంది. సో బిగ్ బాస్ 8 అనేది చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది,
ఫైట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి. సో ప్రతి ఒక్కరు చూడండి, సపోర్ట్ చేయండి. బట్ ఒకటేంటంటే ఆ బిగ్ బాస్ మీరు అన్ని సీజన్లో ఒకెత్తు, ఈ సీజన్ ఒకెత్తు. సో ఎవరైతే జెన్యున్ గేమ్ ఆడతారో వాళ్ళకి మాత్రమే మీ ఓట్ అనేది వేసి గెలిపించండి, ఓకేనా? సో సుత్తి లేకుండా సూటిగా ప్రతి ఎపిసోడ్కి మీకు రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఎలా ఆడారో చెప్తాను. సో అది కూడా చూసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా సరే ఫస్ట్గా చూస్తుంటే ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్, మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఆశీర్వాదం. అలాంటి కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఆశీర్వాదం ఎలా ఉండాలి. సో దిస్ ఇస్ టీఎస్కే సైనింగ్ ఆఫ్. బాయ్ అండ్ గుడ్ బాయ్ అండ్ హ్యాపీ వీకెండ్ అండి అందరికీ కూడా. చిల్ 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 చిల్.